అందరికీ నమస్కారం అండి. అర్ధరాత్రి బస్సు వేగంగా వెళుతుంది. నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలో నుంచి ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకొని పడుకుంటున్నారు. నాకు మాత్రం కుదుపు కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావటం లేదు. గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆతృత, ఎంతో సంబరం. ఉయ్యాలలో వేయబోతున్న మనవణ్ణి చూసుకోవాలి అని మాటిమాటికి ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటే, అలివేలు, నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారాకనే, కాసేపు పడుకోరాదు అని అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు. మరీరోజు వెనక్కి తిరిగి ఊరికి ప్రయాణం. ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు. ఊరికి వెళుతున్నాం అన్న తృప్తితో. కానీ నిద్రైతే పోతున్నారు హాయిగా నోరు తెరిచి. తిరిగి ఊరు వెళ్ళటం మాట బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవటం ఎలా? ఆయనకు ఒంట్లో ఏమాత్రమూ ఓపిక లేదు. నాకు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి. 60 ఏళ్లు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుంది అన్న ఆలోచన రాలేదు. ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను. ఇబ్బందులు ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా కష్టంగా తోచలేదు. ఆయన ఎప్పుడు ఎంతో సరదాగా గడిపారని, అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణ పడటం నేను చూశాను. కానీ మరెప్పుడూ సంపాదన కోసం ఆరాట పడనూ లేదు. రేపటి కోసం చింత పడనూ లేదు. ఏమున్నా ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగానే ఉండేవారు. ఆయన పేరు సీతారామ శర్మ అని ఊళ్ళో వాళ్ళకే కాదు, ఆయనకు కూడా ఎప్పుడూ తోచదు. ఊళ్ళో వాళ్ళకి, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి ఆయన ఎప్పుడూ దేవుడయ్య గారే. అందరూ ఆయనను ఆ పేరుతోనే పిలిచేవారు. ఒక్కగానొక్క కొడుకుని ఉన్నంతలో పెద్ద చదువులు చదివించారు. మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్నం వాళ్ళే కోరి పిల్లనిచ్చారు. కోడలు చదువుకున్న పిల్ల, ఇంకా పెద్దింటి పిల్ల కూడా. పెళ్లి తర్వాత వాళ్ళతో మనం సరితూగలేకపోయాము అని ఈయన కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత నుండి మా ఇద్దరి పొట్ట నింపుకోవటానికి ఏ లోటు లేకుండా గడిచిపోయింది. ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టటం, పంచాంగం చెప్పటం, వచ్చే వాళ్ళ ఆదరణ మాకు ఆదరువుని ఇచ్చింది. వాళ్ళిచ్చినది పుచ్చుకోవటమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు. గత 25 ఏళ్లలో వచ్చిన గోదావరి పుష్కరాల వలన కాస్త డబ్బులు బాగా రావటం వలన ఆ డబ్బులతోనే మా అబ్బాయి చదువుకి, నా కంటి ఆపరేషన్కి, మళ్ళీ వాడి పెళ్ళికి లోటు రాకుండా గడిపేశాము. ఇక పెళ్ళైన తర్వాత ఊళ్ళో వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు. కొడుకుకి ఇష్టం లేదు అని ఆయన వ్రతం వద్దనుకున్నారు. అయినా కూడా పక్క ఊరి పెద్ద రెడ్డిగారి తలంపుతో అందరూ తలో చెయ్యి వేసి మంచి జాతి ఆవును సమకూర్చారు. అది వచ్చిన వారానికే ఒక పెయ్య దూడను పెట్టింది. దానికి మంగ అని పేరు పెట్టారు. నన్ను పేరు పెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు. ఎవరైనా ఉంటే ఆ బుజ్జి ఆవును మంగ అని పిలిచేవారు. ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగ అని పిలిచి నాకు వినపడిందో లేదో అని నా వంక చూసేవారు. నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు. అంత మొహమాటపు మనిషి. పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క బెంగ అదే, మంగ ఆవు. దూడని ఏం చెయ్యాలి? ఆ ప్రశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది. మీరేమీ బాధపడకండి బావగారు, మా దగ్గర విడిచిపెట్టండి. మీ ఆవు దూడను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు తిరిగి వచ్చే వరకు అన్న మాటకు ఈయన బావా అని కృతజ్ఞతగా చూశారు. అలా ఆ రోజు కొడుకు కోడల దగ్గరికి చేరినా మాకు కొంతకాలం బాగానే జరిగింది. క్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావటం, అంతకు మించి కొడుకు విసుక్కోవటం బాధగా ఉన్నా మనవణ్ణి చూసుకొని సరిపెట్టుకునేవాళ్ళం.
అబ్బాయి కోడలు ఆఫీస్కి వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసి వండి సర్ది పెట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచేది. వాళ్ళిద్దరూ తిరిగొచ్చాక అబ్బాయి పిల్లవాడిని ఆడించటానికి పార్కుకు తీసుకెళ్లేవాడు. ఇక కోడలు సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో. ఇందులో బిస్కెట్లు ఏమయ్యాయి, లీటర్ పాలు ఏమయ్యాయి అని అంటూ సవాలక్ష అనుమానాలతో కోడలు అనే మాటకు ఆయన బిగుసుకుపోయేవారు. రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికీ. రాను రాను పరిస్థితి మరింత దిగజారింది. రాను రాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంటగదికి తాళాలు వేయటం మొదలుపెట్టింది కోడలు. ఆ సంగతి ఈ వెర్రి మహారాజుకు తెలియక ఒకరోజు మధ్యాహ్నం నీరసంగా ఉందలివేలు, కాస్త అటుకులు బెల్లం పెట్టవా అని అడిగారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వరండాలోకి వెళ్ళి చీరకొంగు నోట్లో కుక్కుని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే వెనకాలే వచ్చి, వద్దులే అలివేలు, ఊరికే అడిగాను, ఊసుపోక, నాకేమీ ఆకలి లేదు, లోపలికి రా, ఎవరైనా చూస్తే బాగోదు, అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు, వాళ్ళు వచ్చే టైం అయిందిగా, అప్పుడు ఏమైనా తినొచ్చులే, నువ్వు లోపలికి రా అని అన్నారు. నా గుండె తరుక్కుపోయింది. ఎప్పుడు ఆయన ఇది వండిపెట్టు అని అడిగిన పాపాన పోలేదు. ఎలాగైనా భిక్షం ఎత్తైనా ఏదైనా చేసి పెట్టాలి అని అనిపించింది. మరికొద్ది రోజులకు ఆ ముచ్చట కూడా తీరింది. అబ్బాయి 3 రోజుల క్యాంపుకెళ్ళాడు. మనవణ్ణి ఏదో స్కూల్లో చేర్పించారు. రాత్రి పడుకునే ముందు వంటలు సర్దుతూ ఉంటే కోడలు వచ్చి, రేపొద్దున్నే మీరు ఆయన రెడీ అవ్వండి, గుడికి వెళదాము అని చెప్పింది. నిజమేనా, కళ అని అనిపించింది. సరే అని తల ఊపాను. ఉదయాన్నే మనవణ్ణి రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని 9 గంటలకే తీసుకుని వెళ్ళి గుడి దగ్గర దింపింది. సాయంత్రం తిరిగి వస్తాను, మీకిక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి దూరంగా చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం కూలబడ్డాం. ఆయన నా ముఖం వైపు కూడా చూడలేదు. ఆయనకి ఏం అర్థమైందో తెలియలేదు. అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచీ మీదకు ఒరిగిపోయి కళ్ళు మూసుకున్నారు. మరుసటి రోజు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యాం. ఆ రాత్రి చక్కగా పంచాంగము, మరచెంబులో నీళ్లు సిద్ధం చేసుకుని పొద్దున్నే గుడికి వెళ్ళాక పూజారి గారిని మంచి చేసుకొని పంచాంగం చూసి మంచి రోజులు అవి ఇవి చెప్తారు, అంతకంటే మరో విద్య తెలీదు, మీరే ఏదో ఒక రకంగా కాస్త మాట సహాయం చేయాలి అని అర్థించాను. కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్ళటం చూసి ఆయనకు అర్థమైందో ఏమో మమ్మల్ని సానుభూతితో చూడటం మొదలుపెట్టారు. మధ్యాహ్న వేళలో అరటిపళ్ళు, మొక్కజొన్న పొత్తులు తెచ్చుకునేవాళ్లము. యాచనా తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవరించలేదు. ఇంట్లో కంటే ఎక్కడే నయం అని అనిపిస్తుంది. అక్కడే ఇద్దరం కాసేపు నడుము వాల్చేవాళ్ళం. ఇంటికంటే గుడి పదిలం అంటే ఇదేనేమో. గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెట్టు దగ్గరికి రాగానే సీతారామాభ్యో నమః అన్న మాటకు చాలామంది అలవాటు పడ్డారు. కొందరు వెళుతూ వెళుతూ ఏదైనా చిల్లర మొహమాట పడుతూనే అక్కడ పెట్టి వెళ్ళేవారు. బాబూ, నేను పంచాంగం చెప్తానని మంచి ఘడియలు దుర్ముహూర్తాలు చెప్పేవారు. రాను రాను కొందరికి అలవాటే ముహూర్తం అడగటం మొదలుపెట్టారు. అలాంటప్పుడు 2-3 రూపాయలు దండం పెట్టి దక్షిణగా ఇచ్చి వెళ్ళేవారు. ఆదివారం వస్తే కష్టం అనిపించేది ఇంట్లో ఉండటానికి. అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటూ ఉంటే కోడలు చూసింది. ఏంటి దాస్తున్నారు, ఇలా ఇవ్వండి, నేను దాచిపెడతాను, మీకేమైనా అయితే మందులకు మాకులకు పనికొస్తుంది అనేసరికి ఏమీ అనలేక ఇక ఆ డబ్బును ఆమె చేతిలో పెట్టాను. ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. గుడి దగ్గర నుంచి ఇంటికి వెళుతూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది. అది ఆషాఢమాసం, కొంచెం ముసురుగా ఉంది. గుడిలో కూడా సందడి లేదు. ఎవ్వరూ ముహూర్తాలు అడగటం లేదు. 2 రోజుల నుంచి ఆయనకు కొంచెం నలతగా ఉండి వేళకాని వేళలో బెంచి మీద ముడుచుకొని పడుకున్నారు. పొద్దున కూడా భోజనం చేయలేదు. చెయ్యి వేసి చూస్తే వేడిగా తగిలింది.
నాకేమీ తోచలేదు. ఎప్పుడు లేనిది పూజారి గారి దగ్గరికి వెళ్ళి ₹1 ఉంటే ఇవ్వండి, రేపిచ్చేస్తాను. కాస్త టీ దొరికితే తేవాలి. ఆయనకు బాగా జ్వరంగా ఉంది అని అడిగాను. ఎంత మాటన్నారమ్మా! ఇదిగో ఉంచండి అని ₹2 చేతిలో పెట్టారు. కొంచెం బన్ను కూడా తీసుకురండి. పక్కనే సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా. దాంట్లో తాజాగా శుభ్రంగా ఉంటాయి, తెచ్చి పెట్టండి. ఇకేమీ ఆలోచించలేదు. ఎప్పుడు బయట తిన్న అలవాటు లేదు. ఇంట్లో తినే ముష్టికూడు కంటే ఇదే ఎంతో నయం. ఈయన పైకి చెప్పుకోకుండా లోపల ఎంత దిగులు పడుతున్నారో ఏంటో తను గ్రహించగలదు. అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్లు వంపేసి వెళ్ళి టీ బన్ను తీసుకొచ్చాను. ఎక్కడివి అని అడగలేదు. బన్ను కొంచెం తుంచారు. మరచెంబులో ఉన్న టీని గ్లాసులోకి సగం పొయ్యమన్నారు. సగం రొట్టెను నాకిచ్చి గ్లాసు ముందుకు చాపు అని అన్నారు. మీరు తినండి అని అన్నాను. తిను అని అన్నట్లు నా వైపే చూశారు. ఏమీ అనలేక సగం ముక్క తుంచుకొని టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను. ఎందుకో ఆయనకు నీరసం తగ్గి కొంచెం బలం పుంజుకున్నట్లుగా అనిపించారు. ముక్క ముక్కకి గ్లాసు నా ముందుకు చాపి నవ్వుతూ తినమని తలాడిస్తూ కొంచెం కొంచెం తినేశారు. మూతి తుడుచుకుంటూ సీతారామాభ్యో నమః అని అంటూ పంచాంగాన్ని తెరిచి నీకు మంచి రోజులున్నా ఏముందిరా శుభం అని అన్నారు. దుఃఖం ఆపుకోలేక గ్లాసు చెంబు కడిగే మిషతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు సీతారామాభ్యో నమః అన్న మాటకు గుడిలో నుంచి బయటికొచ్చి చెప్పులు వేసుకుంటున్న ఒక ఆయన మా దగ్గరికొచ్చి, అయ్యా దేవుడయ్య గారు మీరేనా అని అన్నారు. ఈయన బెత్తరపోయి చూస్తున్నారు. దేవుడయ్య అనే పిలుపు విని చాలా కాలం అయిపోయింది. నేనండి, పెద్దూరి సామిరెడ్డిని. మీరేంటి ఎక్కడెలా? మీ అబ్బాయి ఇల్లెక్కడా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈయన నమస్కారం రెడ్డిగారు, ఒక ₹70 ఉంటే ఇప్పించరా, మీ రుణం ఉంచుకోను అని వెర్రి చూపులు చూస్తూ అడిగారు. సరేనండి. ఏమమ్మా ఏంటి సంగతి అని నన్నడిగితే తల వంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను. రెడ్డిగారు కాదనకండి, ఊరు వెళ్ళాలి, ఒక ₹70 ఎలాగోలా సర్దండి అని అంటూ ఉంటే ఇక రెడ్డిగారు మీరేమీ మాట్లాడకండి, ఊరికి నేను పంపిస్తాను, ముందు మా ఇంటికి వెళదాం అని ఒప్పుదల కోసం చూడకుండానే రండయ్యా అని ఆయన చెయ్యి పట్టుకొని బయటికి నడిచారు. నేను ఒక్క నిమిషం అని గుడిలోకి పరుగు తీసి, పూజారి గారు మీకు ₹2 ఇవ్వలేకపోతానేమో అని భయపడ్డాను, ఇదిగోండి తీసుకోండి అని ఆ డబ్బులిచ్చి, మేము ఊరు వెళుతున్నాం, మా గురించి ఎవ్వరడిగినా మేము ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి నమస్కరించి వెనక్కి తిరిగాను. అప్పటికే రెడ్డిగారు ఆయనను కారులో కూర్చోబెడుతున్నారు. రెడ్డిగారు ఎంతో ఆదరంగా అపూర్వంగా మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరూ వారిస్తున్నా వినకుండా మా కాళ్ళకి దండం పెట్టారు. అతిథి మర్యాదలు అన్నీ చేశారు. భోజనానికి ఏం చేయించమంటారు అని రెడ్డిగారు అడిగారు. భోజనానికి ఏంలే కానీ రెడ్డిగారు మాకు ₹70 ఇప్పించండి, మా ఊరు వెళ్ళాలి అని అన్నారు. ఆయన సాయంత్రం భోజనం చేశాక నేనే బస్సు ఎక్కిస్తాను, దగ్గరుండి ఈ పూటకి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి దేవుడయ్య గారు అని అన్నారాయన. ఆయన ఏదో చెప్పబోతుంటే నేనే చెయ్యి నొక్కి ఆపాను. అలాగేనండి అన్న నా మాటకు రెడ్డిగారు పొంగిపోయి సాయంత్రం ఆ దంపతులు ఇద్దరూ ఓ సంచి నిండా ఏవేవో సర్దిపెట్టి మమ్మల్ని ఈ బస్సు ఎక్కించారు. లోకం గొడ్డుపోలేదు అని అనుకున్నాను నాలో నేను. తెలతెలవారబోతూ ఉండగా బస్సు అమలాపురం చేరింది. దిగేసరికి ఒక ఆయన రండి దేవుడయ్య గారు, రండమ్మా అని సామాన్లు తీసుకొని కారు దగ్గరికి నడిపించారు. కారు సరాసరి మా ఇంటి ముందు ఆగింది. ఇంటి దగ్గర 10-12 మంది ఉన్నారు. నాకంతా అయోమయంగా ఉంది. ఇల్లు మేము అనుకున్నట్లుగా పాడుపడలేదు. పైగా ఇంటి ముందంతా అలికి ముగ్గులు వేసి ఉంది. దిగి దిగగానే అంతా దేవుడయ్య గారు అని పిలుస్తుంటే మేమంతా విస్తుపోయి చూస్తున్నాం. ఈయనకైతే అంతా అయోమయంగా ఉంది. వాళ్లే
మేము పలానా అని పరిచయం చేసుకుంటున్నారు. మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి. అన్ని సామాన్లు లోపల పెట్టున్నాయి. రెడ్డి గారు నిన్ననే కబురు పెట్టారు మీరు వస్తారని. ఇంతలో అక్కడికి కామేశం అన్నయ్య మరో మనిషి ఆవును తోలుకుంటూ వచ్చారు. 2 ఆవులు, ఒక గిత్త, ఒక దూడ. ఇందులో నీ మంగను గుర్తుపట్టు దేవుడయ్యా అని అన్నారు. ఆవుల్ని చూడగానే ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి. ఈయన అందరికీ దండం పెట్టి మీ రుణం తీర్చుకోలేము అని అన్నారు. మనలో మనకి రుణాలేంటండి? దేవుడయ్య గారు మీరొచ్చేశారు కదా, మాకదే 10,000 అని అన్నాడు పెదకాపు గారు. నేను గిన్నెతో జున్ను తీసుకొని వచ్చి ఆయన వెనకాల మెట్టు మీద కూర్చొని ఆయనకు ఆ గిన్నెనిచ్చాను. ఈయన మొదట స్పూన్ నాకు పెట్టారు. నేను లోకం గొడ్డుపోలేదు అని అన్నాను. నిజమే కానీ ఎవరి లోకంలో వాళ్ళుండాలి, అదే అందరికీ మంచిది అని అన్నారాయన. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.